నిన్న కాక మొన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మావయ్య గారు హార్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ చేసుకుని నేవా భోపా అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీది 23,50,000కి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే వాళ్ళు మేము ఇన్సూరెన్స్ ఇయ్యలేము, మీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తాము అని చెప్పని సొంతంగా సూది పద్మారెడ్డి గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే ఆయన సాక్షాత్తు కన్స్యూమర్ ఫోరంలో కేసు వేయడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద. అంటే ఎగ్జాక్ట్లీ అండి, కన్స్యూమర్ ఫోరమ్స్ అని చెప్పని ఉంటాయి, అంటే వినియోగదారుల హక్కుల కమిషన్ అని చెప్పని అంటారు. ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ మరే ఇతర కంపెనీస్ కానీ మనకి ఒకటి ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకోకపోతే మనం ఏం చేస్తామంటే కనుక ఆ కోర్టులో కేసు వేసుకోవాలి. ఆ యొక్క వాదోపవాదాలు విన్న తర్వాత అప్పుడు కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది సదర్ కంపెనీకి, మీరు పే చేయాల్సిందే అని చెప్పని. సో ఆ ఉత్తర్వులు బేస్ చేసుకుని కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఆ లీగల్ ఖర్చులు కూడా బేర్ చేయగలిగేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి దగ్గర అక్కడ వరకు వెళ్తారు. కానీ సామాన్య పరిస్థితి అట్లా ఉండదు కదా అనేది నాది. ఇప్పుడు ఆయన కాబట్టి తెలిసింది ఈ రూల్, నిజంగా జనరల్ పీపుల్కి అయితే తెలియదు కదా సార్. తెలుసు కొంతమందికి, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలుసు. తెలిసి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 లక్షలు అవుతుందండి హాస్పిటల్ బిల్లు, మీరు ముందుగా పే చేస్తారు అప్పు చేసేసిన తర్వాత క్లెయిమ్ కాదు, మీరు ఏం చేస్తారు కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళాలనుకుంటారు. వెళ్ళాలంటే కనుక అడ్వకేట్ పెట్టాలిగా, అడ్వకేట్ ఫీజు పెట్టాలిగా, మళ్ళీ అడ్వకేట్ ఫీజు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పెట్టిన ఒక 2-3 సంవత్సరాలు కేసు నడుస్తుంది కదా, సరే నడిపించారు అనుకుందాం, మళ్ళీ దాని మీద మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి, కంపెనీ మళ్ళీ అప్పీల్కి వెళ్తుంది కదా, మళ్ళీ అప్పీల్లో మనం సపోర్ట్ చేయడానికి అడ్వకేట్ పెట్టుకోవాలి కదా. అబ్బా ఇవన్నీ ఎవరు పడతారు అని చెప్పని ఈ అప్పు కట్టేసుకో చాలా ఓపెన్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అబోవ్ 50% ఆఫ్ ది పీపుల్ ఇదే ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి లాభం ఇదే కదా. ఈ విధంగా జనాల్ని ఆ వంక ఈ వంక చెప్పి మోసగించి వాళ్ళకి ఇవ్వాల్సిన క్లెయిమ్ అమౌంట్ ఇవ్వకుండా ఉండటమే కదా ఈ కంపెనీలు చేసే పని.